కాంగ్రెస్ కు పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం వచ్చిన ఆమె లక్కినేని సురేందర్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రైతు బంధు రాలేదు, బీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్ని దొంగ మాటలేనని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కవిత స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి దాదాపుగా 12 రోజులు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టొచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. రాష్ట్రంలో ఏ మూల, ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్లి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్